తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఆచరించే సంప్రదాయాలు అబ్బురపరుస్తూ ఉంటాయి. ఇలాంటి ఆచారాలు ఇంకా ఉన్నాయా, ఇప్పటికీ వీటిని పాటిస్తున్నారా అని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. అచ్చంగా అటువంటిది ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు తరతరాలుగా పాటిస్తున్న ఒక అసాధారణ ఆచారం. ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే వరద పాశం. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు కలకలలాడాలని కోరుతూ దేవుని గుట్టపై నిర్వహించే ఈ ఆచారంలో పవిత్రంగా తయారు చేసిన నైవేద్యాన్ని పెద్ద బండరాయిపై పోసి గ్రామ పెద్దల నుండి చిన్నారుల వరకు నేలపైనే నాకడం ప్రత్యేకం. వరదపాసం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. కరువు కాటకాలు ప్రబలినప్పుడు, వర్షాలు లేక పంటలు ఎండుకుపోతున్నప్పుడు ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి భూదేవిని వేడుకొని ఒక లోతైన ప్రార్థన. ఇది ఎప్పుడు మొదలైందో ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచే వస్తోందని గ్రామస్తులు బలంగా చెప్తున్నారు. ఇది ప్రకృతిలో మనిషికున్న ప్రాచీన అనుబంధానికి, పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ జీవన శైలికి ప్రతీక. ఈ ఆచారంలో గ్రామస్తులంతా కలిసికట్టుగా పాల్గొంటారు. ముందుగా గ్రామస్తులంతా సామూహికంగా అటవీ మార్గాల్లో దేవుని గుట్టపైకెళ్తారు. అక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అంతేకాదు, బియ్యం, బెల్లం, పాలు, పచ్చి కొబ్బరి వంటి పదార్థాలను కలిపి ఒక ప్రత్యేకమైన చిక్కటి పాసం బువ్వను తయారు చేస్తారు. ఈ పవిత్రమైన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని వేడుకుంటారు. నైవేద్యం సమర్పించిన తర్వాతే అసలు ఆసక్తికరమైన సన్నివేశం మొదలవుతుంది. ఆలయ సమీపంలోని ఒక పెద్ద బండరాయిపై ఈ పాసం బువ్వను పోస్తారు. గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు, మహిళలు అందరూ కలిసి ఆ నైవేద్యాన్ని చేతులు ఉపయోగించకుండా కేవలం నాలుకతోనే నాకుతారు. ఇలా పాసం బువ్వను నేలపైన నాకడం వెనుక గ్రామ ప్రజల లోతైన నమ్మకాలున్నాయి. భూదేవిని తమ నాలుకతో నాకడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకుంటారని, ఫలితంగా వర్షాలు దండిగా కురుస్తాయని, చెరువులు, కుంటలు నిండిపోతాయని వారి దృఢ విశ్వాసం. వర్షాలతో పాటు భూమి సారవంతమై పంటలు సమృద్ధిగా పండుతాయని, ఇది తమ జీవనోపాధికి అత్యంత కీలకమని నమ్ముతారు. కొన్ని జానపద కథల ప్రకారం ఇలా భూమిని నాకడం ద్వారా గతంలో చేసిన ఏదైనా అపరాధాలు లేదా పాపాలు ఉన్నా కానీ తొలగిపోతాయని, తద్వారా ప్రకృతి కరుణిస్తుందని కూడా ఒక విశ్వాసం ఉంది. మరోవైపు ఈ ఆచారం గ్రామ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఒకే కోరికతో సామూహికంగా ప్రకృతి శక్తుల్లో ప్రార్థించడానికి ఒక బలమైన వేదికగా నిలుస్తుంది. ఇది గ్రామంలో సామాజిక ఐక్యతకు కూడా దోహదపడుతుంది. కొత్తూరు గ్రామ ప్రజలు ఈ ఆచారాన్ని కేవలం ఒక సంప్రదాయంగానే కాకుండా తమ జీవన శైలిలో ఒక అంతర్భాగంగా భావిస్తారు. వారి పూర్వీకులు ఈ ఆచారం ద్వారా వర్షాలను పొందారని, తాము కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే తమ కోరికలు నెరవేరుతాయని వారు బలంగా విశ్వసిస్తారు. ఆధునిక విజ్ఞానం ఈ పద్ధతిని వింతగా లేదా అహేతుకంగా భావించవచ్చు, కానీ ప్రకృతి శక్తులను ఆరాధించటం, వాటి కరుణ కోసం అభ్యర్థించడం అనేది అనేక గ్రామీణ సమాజాల్లో లోతుగా పాతుకుపోయిన ఒక సాంస్కృతిక, మతపరమైన ఆచారం. ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజల ఈ వరదపాసం ఆచారం ఆధునిక సమాజానికి ప్రకృతితో మనిషికున్న ప్రాచీన శక్తివంతమైన అనుబంధాన్ని, విశ్వాసాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇది కేవలం ఒక వార్త కాదు, తరతరాల చరిత్రను, నమ్మకాలను మోస్తున్న ఒక జీవన విధానం.